అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోనే అతిపెద్ద పసుపు మార్కెట్ నిజామాబాద్ మార్కెట్. నిజామాబాద్ మార్కెట్కు కొత్త పసుపు రోజువారీగా 8,000 బ్యాగులు నిజామాబాద్ మార్కెట్కి వస్తున్నాయి. అసలు పసుపు ధరలు ఎలా ఉన్నాయి, పసుపు నిజామాబాద్ మార్కెట్కు ఎంతమంది రోజువారీగా తీసుకొస్తున్నారు, పసుపు గతం కంటే ఈసారి విస్తీర్ణం తగ్గిందా, విస్తీర్ణం పెరిగిందా, రైతులకు ధరలు ఏ విధంగా వస్తున్నాయి అనే అంశానికి సంబంధించి ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. మనం నిజామాబాద్ పసుపు మార్కెట్ ఉన్నాం. పసుపు రైతులు కొత్త పసుపు తీసుకొస్తున్నారు మార్కెట్కు. పసుపు ధరలు ఎలా ఉన్నాయి, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా రైతులు సాగు భూమి విస్తీర్ణం తగ్గిందా, ఎక్కువగా అయిందా అనే అంశానికి సంబంధించి రైతులు ఎంత పసుపు వేసినావు? పసుపు ఎకరన్నర అయితే 30 సిమ్లు వెళ్ళింది. పోయిన సంవత్సరం ఎంత వేసినావు? 2 ఎకరాలు. ఎందుకు తగ్గించినావు? అది పంట దిగుబడి వస్తలేదు. ఇప్పుడు సగం సుఖరాలు చారణ రాలేదు. ఇప్పుడు ఎన్ని క్వింటాలు వచ్చింది మార్కెట్? మార్కెట్లకు 20 క్వింటాలు అయింది ఎకరన్నరకు. 20 క్వింటాలు. ఏం ధర? 9, 10. 10,000 అంతే పోయింది. మీరు చెప్పండి, అసలు ఏ గ్రామం నుంచి వచ్చారు, ఎన్ని ఎకరాల పసుపు వేశారు, ప్రతి సంవత్సరం ఎంత వేస్తారు? కొత్తపల్లి గ్రామం నుంచి వచ్చినాము. పసుపు ఎప్పుడు 4 ఎకరాలు పెడతా. ఈసారి వర్షాల వల్ల పసుపు బాగా డ్యామేజ్ అయింది. తక్కువ వెళ్ళి సగం పంట వచ్చింది. ధరకు మాత్రం డబుల్ అయింది, కానీ పంట దిగుబడి రాలేదు. పోయిన సంవత్సరం ఎంత ఉండే, ఈసారి ఎంత వచ్చింది ధర? పోయిన సంవత్సరము 6 నుంచి 7, ఈసారి 9 నుంచి 11 అమ్ముతున్నాయి. ఈసారి పర్వాలేదు, రేటు మంచిగా ఉన్నది. రేటు మాత్రం మంచిగా ఉన్నది. పంట దిగుబడి తక్కువ వచ్చింది. ఇక్కడ మరో రైతు ఉన్నారు. మీరు ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చారు? ఎన్ని ఎకరాలు వేసినావు పసుపు? 1 ఎకరం వేసినాం. పోయిన సంవత్సరం ఎంత వేసినావు? ఇక కొడుకులకు వాంచిచ్చినా అంతే సరే, 1.5 ఎకరం పెట్టింది. ఎంత ధర వచ్చింది ఇప్పుడు? ఇప్పుడు 11, అది 10,300. పోయిన సంవత్సరం మన వచ్చింది ధర? గట్టిన ఉండే 6.5, 7 ఇట్లా ఉండే. ఇప్పుడు ధరలు బాగున్నాయా? ఇక ఉన్నాయంటే ఉన్నాయి, నిరుడి కన్నా పోపు, కానీ పంట లేదు. పంటలు పోయినాయి, కాలం చేయబట్టి పంటలు పోయినాయి. వ్యవసాయానికి సంబంధించి మరో రైతు ఉన్నారు. చెప్పండి, మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు, ఏంది మీ పసుపు తెచ్చారా, ఏం తెచ్చారు? పసుపు తెచ్చినాము. మాది మెండరం మండలం సావేల గ్రామం. ఏం పేరు? గడ్డం రవీందర్. ఎంత తెచ్చినావు పసుపు? ఎన్ని క్వింటాలు? పసుపు 15 క్వింటాలు తెచ్చినాము. ఏం ధర? 11,280 కొమ్ము పోయింది. 9,737 మండ పోయింది. అంటే పోయినసారికి రేటు పర్వాలేదు, కానీ విస్తీర్ణం తగ్గించినాం. ఎట్లా లాస్ట్ ఇయర్ బాగా లాస్ వచ్చింది, పెట్టుబడి మీద పడ్డాయి. అందుకే ఈసారి తక్కువ వేస్తే ఈసారి రేట్ ఎక్కువ ఉంది. వచ్చేసరికి వేస్తావా? ఈసారి వచ్చేసరికి పెంచాలా, విస్తీర్ణం ఎట్లయినా ఎక్కువ పెంచాలా. ధర ఇదే ఉంటుంది అనుకుంటున్నాం. ఉంటే పోవు, ఇలా ఉంటే నడుస్తుంది. ఈ మార్కెట్కి సంబంధించి ఇన్ఛార్జ్ సెక్రటరీ విజయ్ కిషోర్ ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ప్రతి ఏడు ఈ ఏడు కంటే మార్కెట్లో ఈ ఏడు ధరలు ఎక్కువ ఉన్నాయి, అసలు ఏంది పరిస్థితి, మార్కెట్ పరిస్థితి? నమస్కారం అండి, నా పేరు విజయ్ కిషోర్, నేను గ్రేడ్ 2 సెక్రటరీ ఏఎంసీ నిజామాబాద్. అయితే గత సంవత్సరంతో పోలిస్తే మనకి అరైవల్స్ అనేవి చాలా తక్కువైనాయి. అంతకుముందు సంవత్సరం మనకు సుమారు 10 లక్షల వరకు అరైవల్స్ ఉంటే, ఈ సంవత్సరం కేవలం 7 లక్షల వరకే వచ్చింది. 7,50,000 అరైవల్స్ మాత్రమే వచ్చినాయి. దానివల్ల మార్కెట్లో ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి. దీనికి తోడు ఎక్స్పోర్ట్ అనేది మనకి డిమాండ్ ఉంది, దానివల్ల కూడా ప్రైజెస్ పెరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రైస్లో ఎస్కలేషన్ లేనందువల్ల రైతులు కూడా చాలా పంట విస్తీర్ణం తగ్గించారు. గతంలో 60 నుంచి 70,000 ఎకరాలలో సాగు అయ్యే పసుపు పంట తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు కేవలం 45,000 ఎకరాల లోపే పరిమితమై ఉంది. కాబట్టి దీనికి ప్రొడక్షన్ తక్కువ అవడం వల్ల కూడా డిమాండ్ బాగా వచ్చి రేట్ పెరుగుతుందని భావించవచ్చు. అయితే చెప్పండి, గత ఏడాది ఎన్ని వేల క్వింటాలు పసుపు మార్కెట్కి వచ్చింది, ఈ ఏడాది ఎంత వచ్చే అవకాశాలు ఉన్నాయి? గత ఏడాది 7,50,000 క్వింటాలు వచ్చింది. ఈ ఏడాది 4 లక్షల నుంచి 5 లక్షల లోపు ఉంటుందని అనుకుంటున్నాము. అంటే ఈ మన గత 5 ఏళ్ల క్రితం ఇనాం మార్కెట్ను ప్రారంభించారు. ఇనాం మార్కెట్ వల్ల ఎంత ఎక్స్పోర్ట్ అయింది, ఎంత కొనుగోలు జరిగింది, దానివల్ల రైతులు ఎంతమంది లాభపడ్డారు? మనకి ఈనాము 2016 ఏప్రిల్ 14వ తేదీన మనము ప్రారంభించినాము.
ఈనాం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు ఇప్పటివరకు ప్రతి సంవత్సరము 85,000 మంది రైతులు మన ఈనాంని వినియోగించుకొని మార్కెట్ యార్డ్లో వాళ్ళ పసుపు విక్రయాలు చేసుకున్నారు. యావరేజ్గా ప్రతి సంవత్సరము 8 లక్షల క్వింటాల పసుపు క్రయ విక్రయాలు జరిగినాయి. మొత్తం మీద 69,03,891 క్వింటాళ్ళు ఈనాం ద్వారా అమ్మకం జరిగింది. దీని విలువ సుమారు 4,142 కోట్ల రూపాయలని చెప్పవచ్చు. అయితే చెప్పండి, ఈనాం వల్ల ఈనాం చేసినప్పటి నుండి నేషనల్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ వస్తుంది పసుపుకు. దానివల్ల నేషనల్ మార్కెట్ నుండి ట్రేడర్స్ వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈనాం వల్ల రైతులకి తొందరగా సరుకు అమ్ముకునే అవకాశం అయితే ఒకటి ఏర్పడ్డది. ఇంతకుముందు మేము బీట్ అంటే వేలంపాట ద్వారా నిర్వహించే వాళ్ళము. దాని ద్వారా ఏమవుతుండే అంటే ఒక రైతు కనీసం 3 రోజుల వరకు ఇక్కడ ఉండవలసి వస్తుండే. బీట్ టర్న్ రావడానికి 2 రోజులు, కాంట కావడానికి ఇంకో రోజు, 3 రోజుల వరకు కూడా రైతు ఇక్కడనే ఉండవలసి వస్తుండే. కానీ ఇప్పుడు ఈనాం ప్రవేశపెట్టిన తర్వాత ఆన్లైన్లో బెట్టింగ్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో ట్రేడర్సు మంచి క్వాలిటీ పసుపుని వెరిఫై చేసి అత్యధిక ధర చెల్లిస్తున్నారు కాబట్టి ఈనాం ద్వారా ఖచ్చితంగా రైతులకు 100% లాభం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుండి ట్రేడర్స్ వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మేజర్ కంపెనీస్ ఏవైతే ఐటీసీ, ఎండిహెచ్, ఆచి, మసాలా ఇవన్నీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మేజర్గా రీటైల్ పసుపు పౌడర్ అనేది వాళ్ళు బ్రాండింగ్ చేసి అమ్ముతారు. వీళ్ళు మన దగ్గర ఉన్న ట్రేడర్ల ద్వారా అధిక మొత్తంలో పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి మంచి ధరలు లభిస్తున్నాయి నిజామాబాద్ మార్కెట్లో. రానున్న రోజుల్లో పసుపు రైతులకు ఇదే ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి చూస్తే పసుపు ధర కనీసం 15,000 వరకు కూడా రీచ్ అవుతుంది ఏప్రిల్లో అని అనిపిస్తుంది. ఇంకా ఈ పసుపు రైతులు ఇంకా ధరలు మంచిగా రావాలంటే ఇంకేం చేయాలి? పసుపు రైతులు మెయిన్ వాళ్ళు పచ్చి సరుకు తీసుకురాకుండా ఉండాలి. మంచి సరుకు అంటే సరుకుని ఎండబెట్టి 15 రోజులు కనీసం ఎండలో ఎండబెట్టి గ్రేడింగ్ చేసి నాణ్యమైన పసుపును వేరు మిక్స్ అదే సెకండ్ క్వాలిటీ ఉంటుందో అది వేరు చేసుకొని తీసుకొస్తే ఖచ్చితంగా నాణ్యమైన పసుపుకి అధిక మొత్తంలో ధర వస్తుంది. ఈ మిక్స్ చేయడం వల్ల ఆ మిక్సర్ చూసి కేవలం కుప్పని రైతు పైనుంచే చూస్తాడు ట్రేడర్ కాబట్టి ఈ మిక్స్చర్ ఎక్కువ ఉందని భావించి రేట్ తక్కువ కోట్ చేస్తారు. మంచి పసుపు 9 సంచులు తెచ్చి ఒక్క మిక్స్చర్ సంచి ఇది కలిపినా కానీ 9 సంచులకు వచ్చే ధర అన్నది నష్టపోతాడు. ఈ ఒక్క సంచి లాభంలో ఆయనకు ఎటువంటి లాభం రాదు ఇది కలపడం వల్ల. కాబట్టి నాణ్యమైన పసుపును వేరే, సెకండ్ క్వాలిటీ పసుపుని వేరేగా తీసుకురావాలని కోరుతున్నాం మేము. అయితే ముఖ్యంగా చెప్పండి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ధరలు పెరుగుతాయన్న రైతులు ఆశించారు. కానీ విస్తీర్ణం తగ్గడం వల్లనే ధరలు పెరుగుతున్నాయి. ఈ రైతులు వచ్చే సంవత్సరం కూడా అధిక మొత్తంలో విస్తీర్ణం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్లో ధర పెరగడం వల్ల రైతులుగా ఏదైతే ఈసారి తగ్గించిన విస్తీర్ణం యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఇదే ధరలు ఉంటే రైతులకు లాభం చేకూరే విధంగా ఇప్పుడైతే తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను. ఆ బోర్డు వల్ల రైతులకు ఇంకేమైనా ఉపయోగాలు ఉంటాయి? ఇప్పుడు మన రైతులు ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయకంగా ఒకటే ఆర్మూర్ వెరైటీ ఎర్రగుంటూరు అనే రకంని పండిస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ ఈ వెరైటీకి డిమాండ్ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు మాయిశ్చర్ బేస్డ్గానే ఇక్కడ మార్కెట్లో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. కానీ కర్కుమిన్ బేస్డ్ పసుపుకి అంటే మన పసుపులో ఈ వెరైటీలో 3% ఉంటుంది. అధిక కర్కుమిన్ ఉన్న పసుపు మనం కనుక పండించినట్లయితే దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ పసుపులో 3% లోపల ఉంది. రాజేంద్ర సోనాలి అని, కొచ్చా వెరైటీ అని ఇంకా 4-5 రకాల కొత్త వంగడాలు వస్తున్నాయి మార్కెట్లో. ఆ వంగడాలు కనుక పండించినట్లయితే ఆ వంగడాలలో 4.5 నుంచి 6% వరకు కూడా కర్కుమిన్ ఉంటుంది. దానికి మంచి డిమాండ్ ఉంది. దానికి కూడా మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. దీనికి అంతటికి సంబంధించి చూడొచ్చు, మొత్తంగా మార్కెట్లకు సంబంధించి ట్రేడర్స్ ఉన్నారు. చెప్పండి, పసుపు మీరు ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం ఎప్పుడు కూడా పసుపు కొంటుంటారు, అమ్ముతుంటారు. ఏంది అసలు పసుపు పరిస్థితి? పర్పస్ ఏంటంటే పసుపుది మెయిన్ అయితే డిమాండ్ పర్ సప్లై పర్ డిమాండ్ ఉంది. మెయిన్ షార్టేజ్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం విపరీతంగా ధరలు పెంచారు. ఆరు ఇంకోటి ఇది కాలక పరిమితి మీద ఈ సంవత్సరం ఏమైపోయిందంటే వెదర్ దెబ్బతీసి చాలా మహారాష్ట్ర కానీ ఆంధ్ర కానీ మన తెలంగాణలో కానీ వర్షాలు ఎక్కువ కావటం వల్ల దిగుబడి కూడా తక్కువైపోయింది. దీన్ని బట్టి సెంట్రల్లో చాలా షార్టేజ్ ఉంది కాబట్టి జర డిమాండ్ ఎక్కువైంది. డిమాండ్ ఎప్పుడు కూడా టర్మరిక్ ఉంటుంది. ముందైతే మన దగ్గరికి వెళ్ళి ఎక్స్పోర్ట్కి దిగుతుండే,
ఇంపోర్ట్ అవుతుండే. ఇప్పుడు మన దగ్గర అది బంద్ చేసిరు కాబట్టి ఎక్స్పోర్ట్ ఇక్కడ నుంచి పోతుంది కాబట్టి దీనికి పార్లమెంట్ నుంచి కూడా మంచి గట్టి స్పందన చేస్తూ పసుపు గురించి వాళ్ళు ఎక్కువ ఇది చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మినిమం ఎంపీ సాబ్ ఏంది ఈ పసుపు ఎంబడి పడ్డాడు కనీసం 20,000 రూపాయలు అమ్మి చూపిస్తా అట్లాంటిది క్వాలిటీ తయారు చేపిస్తా అనే దాంట్లోనే అరవింద్ గారు దీన్ని పట్టుదలతో దీన్ని సాధించాలనే ఉద్దేశంతో ఆయన దీని మీదనే ఎక్కువ స్టడీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కుర్కుమీని ఎక్కెళ్ళే సీడ్ కానీ దానికి సంబంధించిన మెటల్ కానీ ఏదైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దానికి ఏమేమి అవసరం ఉన్నాయో దాని గురించి కూడా బడ్జెట్ గురించి కూడా తను ఆలోచిస్తున్నాడు. అది తొందరనే ఇక్కడ ఆ సీడ్ పొరుగుని ఎట్లా చేయాలి, ఏ సీడ్ అయితే మన కుర్కుమీని ఎక్కువ వస్తుంది, ఏ సీడ్తో ఎక్కువ దిగుబడి వస్తుంది, దానికి సంబంధించిన దాని మీద ఫాలోయింగ్ నడుస్తుంది. అది చేస్తారు. నెక్స్ట్ నమస్తే. చూసుకోవచ్చు రైతులైతే ప్రతి సంవత్సరము 2 ఎకరాలు 3 ఎకరాలు వేసే రైతులు 1 ఎకరంన్నరకే పరిమితారు. ఈసారి విస్తీర్ణం తగ్గింది కానీ మార్కెట్లో ధరలు అధికంగా ఉన్నాయి. దానివల్లనే ధరలు పెరుగుతున్నాయని చెప్పి కొందరు భావిస్తున్నారు. కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పసుపుకు బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో పసుపుకు రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడైతే పసుపుకు ప్రస్తుతం 13,200 పైచీలుగా ధర పలుకుతుంది. క్వింటాల్కు రానున్న రోజుల్లో 15,000 నుంచి 20,000 వరకు ధర పలికితే బాగుంటుందని చెప్పి రైతులైతే సంతోషం వ్యక్తిస్తున్నారు. అదేవిధంగా ఇనాం మార్కెట్ ద్వారా రైతులకు ఏ రోజుకు ఆ రోజు మార్కెట్లో పసుపును అమ్ముకునే విధంగా రైతులకు సౌకర్యాలు కల్పించారు. గత 5 ఏళ్లుగా రైతులు ఎంతో మంది రైతులు ఇనాం ద్వారా రైతులను పసుపు విక్రయాలు జరిగాయి. దానివల్ల రైతులకు లాభాలు చేకూరాయి. అదేవిధంగా ఈసారి కూడా పసుపుకు అత్యధికంగా మార్కెట్లో ధర ఉంది. దానికి పరిస్థితి అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.